హలో ఫ్రెండ్స్, మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు మనం కొంచెం కూడా వెయిట్ చేయకుండా ఏవేవో రెసిపీస్ అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటాం. సో అందులో ఇదొక డిఫరెంట్ రెసిపీ అనమాట. పచ్చి మామిడికాయలు, పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి. ఎంత పులుపు ఉంటే అంత టేస్ట్ అనమాట. ముందుగా అయితే నేను దీని తురుము తీసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా తురుము తీసేసిన తర్వాత మనం దీంట్లో కొన్ని యాడ్ చేసుకున్న తర్వాతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తురుము అయితే ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం పసుపు, దీంతో పాటు ఇక్కడ వచ్చేసి సాల్ట్ వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చిల్లీ పౌడర్ ఎంత యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా, అంత స్పైసీగా ఉంటుంది. అండ్ ఇందులోనే ఆవా అండ్ మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మనం ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకుని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, దీంతో పాటు ఎండుమిరపకాయలు అండ్ ఇందులోనే కరివేపాకు వచ్చేసి కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కాస్త మనకి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కలిపెట్టుకున్నటువంటి ఈ తురుము మొత్తం ఇందులోకి తీసేసుకోవటం. అంతే అండి, చాలా స్పైసీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క ముద్ద అన్నం మిగిల్చాలి.